రాయలసీమ హక్కుల దినోత్సవం సందర్భంగా నిరసన కార్యక్రమం అనంతపురం శ్రీబాగ్ ఒప్పందాన్ని పురస్కరించుకుని ఈరోజు రాయలసీమ హక్కుల దినోత్సవం సందర్భంగా అనంతపురం కోర్టు రోడ్డులోని పప్పూరు రామాచార్ల విగ్రహం వద్ద జలసాధన సమితి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాయలసీమ ఉద్యమ సంఘాల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా రామాచార్ల విగ్రహానికి పూలమాలలు వేసి రాయలసీమ హక్కుల పరిరక్షణకి ప్రభుత్వంపై డిమాండ్లను ఉంచారు. ముఖ్యంగా కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, లోకాయుక్త మరియు హెచ్ఆర్సీ కార్యాలయాలకి సొంత భవనాలు నిర్మించాలని కోరారు. అలాగే హంద్రీనీవా, గన్రేవుల, వేదవతి ప్రాజెక్టుల నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని, కృష్ణానది బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అమరావతికి ఈ ప్రాజెక్టుల తరలింపునకు సంబంధించిన ప్రభుత్వ చర్యల్ని తక్షణమే నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ రామ్ కుమార్, తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి, రామాంజనేయులు, అడ్వకేట్ ప్రకాష్, ఇండ్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒప్పందం జరిగిన రోజు రాయలసీమ భద్రత కోసం సీమాంధ్ర పెద్దలందరూ కలిసి అప్పట్లోనే రాయలసీమకు అన్యాయం జరుగుతుందని భావించి అందరూ కలిసి ఒక నిర్ణయంతోనే శ్రీబాగ్ ఒప్పందం ఏర్పాటు చేశారు. అయితే వారు ఊహించినట్లుగానే రాయలసీమ ప్రాంతానికి 3 సార్లు విభజన జరిగింది. 53 ఒకసారి, 56 ఒకసారి, 2014 ఒకసారి. విభజన జరిగిన ప్రతిసారి కూడా మన దక్షిణ భారతదేశంలో సెంటర్లో ఉన్నటువంటి గుంటకల్ రైల్వే జోన్ను ఖండాలుగా విభజించి ఒకసారి హుబ్లీ, ఒకసారి సికింద్రాబాదు, ఇప్పుడు వచ్చేసి వైజాగ్లో రైల్వే జోన్ ఏర్పాటు చేశారు. కానీ గుంటకల్ను దక్షిణ భారతదేశంలోనే అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే ఈ యొక్క డివిజన్ను ఈరోజు జోన్ చేయకోకుండా చాలా అన్యాయం చేయడం కూడా జరిగింది. మరి ఈరోజు చూస్తూ ఉంటే గత ప్రభుత్వంలో కర్నూలుకి న్యాయ రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా న్యాయ కళాశాలను నిర్మించడానికి అక్కడ శంకుస్థాపన చేయడం, కొంత నిధులు కూడా కేటాయించడం కూడా జరిగింది. అక్కడ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. 100 ఎకరాలను జగన్నాథగుట్ట మీద కేటాయించడం కూడా జరిగింది. అదేవిధంగా హైకోర్టు కూడా అక్కడ 200 చిల్లర ఎకరాలను కూడా భూమిని కూడా కేటాయించడం జరిగింది. హెచ్ఆర్సీ అయితేనేమి, లోకాయుక్త అయితేనేమి అన్నీ కూడా అక్కడ పెట్టడం కూడా జరిగింది. అటువంటి దాన్ని ఈరోజు అభివృద్ధికి వికేంద్రీకరణలో భాగంగా గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, అంతేకాకుండా కేంద్రము కొప్పర్తిలో ఏర్పాటు చేసినటువంటి టెక్నాలజీ సెంటర్ను కూడా ఈరోజు అమరావతికి తీసుకెళ్లే దుర్మార్గమైన చర్యను ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తూ ఉందంటే చాలా బాధాకరం. అందులో అంతేకాకుండా కడపలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంకు సంబంధించి అనంత గ్రామీణ బ్యాంక్ అని చెప్పేసి ఒక బ్యాంకులు మనకు సంబంధించి బ్యాంకులు ఉన్నది. ఇక్కడ రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ బ్రాంచులు ఉన్నాయి. ఆ బ్యాంకుకు సంబంధించి శాశ్వత బిల్డింగ్ కడపలో ఉంది. ఆ బిల్డింగుకు సంబంధించినది కూడా ఈరోజు అమరావతికి తరలించాలని చెప్పేసి కూడా వాళ్ళకు ఉత్తర్వులు ఇవ్వడం అన్నది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఆలోచన చేయండి. మీకు జగన్ గారి మీద కోపం ఉంటే, జగన్ ప్రభుత్వం మీద చేసినటువంటి ఏదైనా వేరే ఆలోచనలు ఉంటే వారి మీద కక్ష తీర్చుకోండి. కానీ రాయలసీమ ప్రాంతం మీద చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం అన్నది చాలా బాధాకరం. ఈరోజు చూస్తూ ఉంటే రాయలసీమ ప్రాంతానికి విభజన చట్టం ద్వారా వచ్చినది ఏకైకది ఏదైనా ఉందంటే అనంతపురం జిల్లాలో కేవలం సెంట్రల్ యూనివర్సిటీ తప్ప విభజన చట్టంలో రాయలసీమ ప్రాంతానికి ఈరోజు ఉద్యోగాల్లో వాటా లేదు. అమరావతిలో ఫ్రీ జోన్ చేయలేదు. ఈరోజు రాయలసీమకు అడుగున అన్యాయం చేస్తూ నీళ్ల వాటాలు లేవు, నీళ్ల కేటాయింపులు లేవు, జాతీయ నీటి ప్రాజెక్టులు కట్టడం లేదు, ఈరోజు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కట్టాలని చెప్పేసి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేసినా కూడా రాయలసీమ ప్రాంతానికి ఈరోజు న్యాయం చేయకపోగా ఈరోజు 650 టీఎంసీలు ఈరోజు సముద్ర పాలైనటువంటి కృష్ణా జలాలను కల్లారా చూస్తూ ఉండి కూడా ఈరోజు గోదావరి నీళ్లు తీసుకొస్తామంటున్నారు. పైనుంచి నీళ్లు పోయేదాన్ని ఇక్కడ ప్రాజెక్టులు కట్టి మా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇవ్వండి మహాప్రభు అని మేమందరం కూడా ఉద్యమాలు చేస్తుంటే రోడ్డు మీదకి వచ్చి ఇది ఈరోజు దుర్మార్గంగా గోదావరి నీళ్లను తీసుకొస్తామని చెప్పేసి 7 జిల్లాల అవతల ఉన్నటువంటి గోదావరి నీళ్లను తీసుకొస్తామని చెప్పి నమ్మబుచ్చే కార్యక్రమాలు ఈరోజు బలవంతంగా వాళ్ళ యొక్క ఛానళ్ల ద్వారా, వాళ్ళ యొక్క మీడియాల ద్వారా ఈరోజు రాయలసీమ ప్రజల యొక్క గొంతు కోస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా వాళ్ళను. ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎడారి ప్రాంతంగా తయారవుతా ఉంది ఈ యొక్క అనంతపురం జిల్లా. ఎందుకంటే ఈరోజు ప్రయోగాలు ఏంటివన్నా చేస్తున్నారంటే పనికి వాళ్ళ పథకాలన్నీ కూడా అనంతపురం జిల్లాలో చేస్తున్నారు సార్. ఒకప్పుడు ఈ రేణి గన్నులతో నాశనం చేశారు. అంతకుముందు మేఘమదనంతో రాయలసీమలో ప్రయోగం చేశారు. వీటన్నిటి వలన కూడా రాయలసీమకు నష్టం జరిగింది. కానీ రాయలసీమ ప్రాంతానికి ఒక నీటి ప్రాజెక్టును కట్టాలనే ఒక ఆలోచన చేసినటువంటి నాయకుడు ఎవడే కానీ ఇంతవరకు కూడా రాలేదన్నది చాలా బాధాకరం. ఉద్యమకారులందరూ కూడా మేము తెలియజేసుకుంటాం. మాకు రాజకీయాలకు అతీతంగా రాయలసీమ ప్రాంతానికి నీళ్లు కావాలి. రాయలసీమకు ఈరోజు హక్కుల దినోత్సవంగా మేము మా ఘోషను వినిపిస్తున్నాం.
మాకు కావాల్సింది రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి వికేంద్రీకరణ. రాయలసీమ ప్రాంతంలో జరిగినటువంటి అరకొర అభివృద్ధిని కూడా మీరు మరోసారి అభివృద్ధి కేంద్రీకరణ చేయాలని ఒక దుర్మార్గమైన చర్యతో ఈరోజు అన్ని కూడా అమరావతి ప్రాంతానికి తీసుకెళ్తే ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులము అదేవిధంగా నిరుద్యోగులు ఎక్కడికి పోవాలో ఆలోచన చేయండి సార్ చంద్రబాబు నాయుడు సార్. ఈరోజు విభజన చట్టంలో ఉన్నటువంటి కడప ఉక్కు పరిశ్రమ గురించి ఈరోజు నిధులు ఎందుకు కేటాయించలేదని మీరు కేంద్రాన్ని మాట్లాడరు. కేంద్రంలో కీలకంగా ఉన్నటువంటి మీరు ఈరోజు బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ ఎందుకు కట్టరు? తీగల వెంతన మాకు అవసరం లేదు. బ్రిడ్జ్ కమ్ బ్యారేజీతో ఈరోజు కేంద్ర నిధులతోనే వాళ్ళు నిర్మిస్తూ ఉంటే దాన్ని ఎందుకు నిర్మించలేదని చెప్పేసి సాక్షాత్తు తెలుగుదేశం ఎంపీ అయినటువంటి బైరెడ్డి శబరి గారే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అడిగితే కూడా ఈ రోజుకి కూడా దాని మీద ఒక అడుగు కూడా ముందుకు వేయలేదంటే ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి సవినయంగా కోరుతున్నాం సార్. ఇది సంధికాలం కాబట్టి మేము సవినయంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఈరోజు సోద్యం చూస్తోంది బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో. ఈరోజు మీకు మీ యొక్క రాచరికానికి ఈరోజు సామంతరాజులుగా ఉన్నటువంటి ప్రధాన పార్టీలను మీరు ఆసరాగా చేసుకొని రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మమ్మలను గొంతుకొస్తున్నారన్న విషయాన్ని మోడీ గారు గుర్తించాలని చెప్పి కూడా మేము ఈరోజు సవినయంగా కోరుతున్నాం. రాబోయే కాలంలో ప్రత్యేక రాయలసీమ రాష్ట్ర డిమాండ్ కంపల్సరీగా ఈరోజు వస్తుంది. ఎందుకంటే మీరు చేసే అరాచకాలు రాయలసీమ ప్రాంతం మీదనే చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు తెలియజేసుకుంటున్నాం. జై రాయలసీమ.